ఈరోజు అను నిక్కి స్కూల్ బాక్స్లోకి అని చెప్పి బిర్యానీ చేసిందండి. మొన్నటి నుంచి నేను అడుగుతుంటే మాత్రం నాకు చేసి పెట్టట్లేదు. ఈ రోజు అయోధ్యలోని రాముల వారి ప్రాణప్రతిష్ఠ. మనం ఉపవాసానికి ట్రై చేస్తున్న క్షణాలు అవి. నా రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా. ఒక్కొక్కసారి నన్ను కావాలని ఏడిపించడానికి ఇలాంటివన్నీ చేస్తుంటది ఇది. ఈ విగ్రహానికి నిగ్రహం ఎంత ఉందో చూద్దాం అనుకుంటుందో ఏమో మరి. వాటికేసి ఆశగా చూడద్దు. ఇవి తేవడం, పెట్టేయడం, అమ్మేయడం కూడా అయిపోయింది. ఇలా పండిన రేగుపళ్ళు తింటుంటే భలే ఉంటది కదండి. ఎంత తినకూడదు అనుకుంటున్నా బిజినెస్లోని పెర్ఫెక్షన్ కోసం కొన్ని గీతలు దాటాల్సి వస్తుంది. అయ్యో, ఇప్పుడే అర్థమైంది. ఫాస్టింగ్ అని చెప్పి రేగుపళ్ళు కూడా తినేసాను నేను. ఇదంతా రామమహిమ. నా గురించి నువ్వేం పస్తులో ఉండక్కర్లేదు, నీ తిండి నువ్వు తినిసావు అని చెప్పినట్టున్నారు. అయినా సరే మధ్యాహ్నం 3 గంటల వరకు నా ప్రయత్నం నేను చేశాను. ఇంకా అక్కడితో ఉండలేక నా ప్లేట్ని నేను అందుబుచ్చేసుకున్నాను. సాయంత్రం అయింది. ఇంకా నా విహారం మొదలైంది. ఎగ్ పఫ్, పానీపూరి, పెసరట్టు ఉప్మా, వంకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ, అవి సరిపోకపోతే మళ్ళీ ఇడ్లీ, మైసూర్ బజ్జీ అన్నీ తిని ఇంటికి వచ్చాక మళ్ళీ మా అమ్మగారు తయారు చేసిన ఫుడ్ ప్లేట్. అను ఒకటే మాట ఉంది, ఉంటే ఫుల్ డే ఫాస్టింగ్ ఉండు, అంతేగాని ఇలా సగం సగం ఫాస్టింగ్లు ఉండి తర్వాత అంతా దొబ్బి తినకు అని. ఇంక ఈ రోజుకి వెయిట్ చూసుకోవడం కుదరలేదు.